హలో ఫ్రెండ్స్, శ్రీశైలం హైవే నుంచి 20 మినిట్స్ లో, సాగర్ హైవే నుంచి 10 మినిట్స్ లో ప్రీమియం ప్లాటింగ్ తో డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నంది వనపర్తిలో ఉంది. సరౌండింగ్స్ లో ఫార్మాసిటీ, అమెజాన్ డేటా సెంటర్, RRR, హార్డ్వేర్ పార్క్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కలిగిన ఈ వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ నేము గ్లెంట్రీ ఫార్మా కౌంటీ, డెవలప్డ్ బై గ్లెంట్రీ హోమ్స్ అండ్ మార్కెటెడ్ బై లైట్ హౌస్ ప్రాపర్టీస్. ఈ ప్రాజెక్టు నంది వనపర్తిలో ఉంది. ముందుగా ప్రాజెక్ట్ హైలైట్స్ చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్, అలానే ప్రాజెక్ట్ దగ్గరికి ఎలా రావాలి అనేది చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సైజు అప్రాక్సిమేట్ గా 70 ఏకర్స్ ఉంటుంది. దాంట్లో మనం ఇప్పుడు చూస్తున్నది ఫేజ్ 1 36 ఏకర్స్ 22 గుంటాస్ ప్రాజెక్ట్. ఇంకొక 8 మంత్స్ లో ఫేజ్ 2 వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం 504 ప్లాట్స్ ఉన్నాయి. ప్లాట్ ఏరియా సైజులు 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600+ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. అలానే ఇక్కడ ప్లాట్ టైప్స్ రెసిడెన్షియల్ అలానే కమర్షియల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫార్మా కౌంటీ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే, ఈ ఫార్మా కౌంటీ ప్రాజెక్ట్ లో 60 ఫీట్ మరియు 33 ఫీట్ వైడ్ బ్లాక్ టాప్డ్ రోడ్స్ వేస్తున్నారు. అలానే ఫుట్ పాత్స్ ని కెర్బ్ స్టోనింగ్ తో చేస్తున్నారు. ఎవ్రీ ప్లాట్ కి ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఉంటుంది. ఎంటైర్ లేఅవుట్ లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెడికేటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు లేఅవుట్ కోసం. డ్రైనేజ్ ఫెసిలిటీ అంతా అండర్ గ్రౌండ్ లో ఉండి రోడ్డుకు 2 పక్కల సపరేట్ లైన్స్ లో ఉంటుంది. రెప్యూటెడ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ తో పార్క్స్ ని డిజైన్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకోవడం కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్రతి ప్లాట్ కి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి సప్లై చేస్తారు. అండర్ గ్రౌండ్ సంపును ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 5 ఇయర్స్ మెయింటెనెన్స్ అంతా కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసి కంపెనీయే చూసుకుంటుంది. మొత్తం లేఅవుట్ ని బార్బుడ్ వైర్ తో ఫెన్సింగ్ చేసి ఎంట్రన్స్ కి యాక్సెస్ కంట్రోల్ ఇస్తారు. కామన్ ఏరియాస్ ని కాంపౌండ్ వాల్ తో ప్రొటెక్ట్ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి డిజైన్డ్ ఆర్చ్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంతా 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ప్యూర్ రెసిడెన్షియల్ జోన్. అలానే ఈ ప్రాజెక్ట్ క్లియర్ టైటిల్ తో వస్తుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి అంటే ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా ఏరియా, బీచ్ వాలీబాల్, రాక్ గార్డెన్ లాంటి మంచి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ ప్రాజెక్ట్ వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది గ్లెంట్రీ ఫార్మా కౌంటీ ఉన్న లొకేషన్. ఇది నంది వనపర్తి విలేజ్, యాచారం మండల్, RR డిస్టిక్ లో ఉంది. ఈ ఫార్మా కౌంటీ ప్రాజెక్ట్ 66 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ప్రాజెక్ట్. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాము లొకేషన్ హైలైట్స్ కోసం. సో ఇదంతా ఫార్మాసిటీ ఏరియా. ఈ లెఫ్ట్ సైడ్ లో బ్లూ కలర్ లో ఉన్నది శ్రీశైలం హైవే. ఈ రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో ఉన్నది సాగర్ హైవే. ఈ శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే దాకా కనెక్ట్ చేస్తా ఒక రోడ్డు ఉంటుంది. ఈ ఏరియాలోనే మనకి ఫార్మాసిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏరియా డెవలప్మెంట్స్ కోసం ఒకసారి చూస్తే, ఇది శ్రీశైలం హైవే మీద కొత్తూరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఫార్మాసిటీకి వెళ్లే దారి. ఈ రోడ్డు మొత్తం 23 km డిస్టెన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్లి సాగర్ రోడ్ లో ఉన్న యాచారం కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 200 ఫీట్ రోడ్డు. గ్లెంట్రీ ఫార్మా కౌంటీ నుంచి ఈ 200 ఫీట్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫార్మాసిటీ అవసరాల కోసం నిర్మించిన పవర్ గ్రిడ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ. దీనిని మొత్తం 19,000 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తిగా కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంతో పాటు మెడికల్ యూనివర్సిటీ, లాజిస్టిక్ పార్క్, ఇన్క్యుబేటర్ హబ్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్కి రామోజీ ఫిల్మ్ సిటీ, హైటెక్ సిటీ తర్వాత అతిపెద్ద ల్యాండ్ మార్క్ ఫార్మాసిటీ అవ్వబోతుంది. దీనివల్ల సుమారుగా 6 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పటికే 420 నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ మొత్తం 20,761 కోట్ల రూపాయలతో 3 డేటా సెంటర్స్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. వాటిలో ఇది ఒకటి. ఈ డేటా సెంటర్ 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. సో ఇది అమెజాన్ డేటా సెంటర్ ఉన్న లొకేషన్. దాని పక్కనే 400 kV సబ్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏరియాని మీర్ఖాన్ పేట్ అని అంటారు. ఇది శ్రీశైలం హైవే మీద కొత్తూర్, ఇది సాగర్ హైవే మీద యాచారం. ఈ శ్రీశైలం హైవే మీద నుంచి 20 మినిట్స్ లో, అలానే సాగర్ హైవే మీద నుంచి 10 మినిట్స్ లో మనం సైట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర నుంచి, అలానే మీర్ఖాన్ పేట దగ్గర నుంచి గ్లెంట్రీ ఫార్మా కౌంటీ దగ్గరికి 5 to 10 మినిట్స్ లో రావచ్చు. ఈ ఫార్మాసిటీ దగ్గర నుంచి 4.5 km డిస్టెన్స్ ఉంటుంది గ్లెంట్రీ ఫార్మా కౌంటీకి. అలానే ఫ్యూచర్ లో రాబోతున్న RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ మనకి 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో వస్తుంది. దీనితో పాటు గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఎలిమినేటివ్ ఏరోస్పేస్ 10 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. ఈ ఫార్మా కౌంటీ ప్రాజెక్ట్ ఫార్మాసిటీ రోడ్ నుంచి ఎలిమినేటివ్ రోడ్డుకు వెళ్లే దారిలో ఉంది. ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే
ఇక్కడ సన్న లైన్ కనపడుతుంది కదా, ఇది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యలో 3 ఎగ్జిట్లు వస్తాయి. ఇది ఎగ్జిట్ 14 తుక్కుగూడ, ఇది ఎగ్జిట్ 13 రావిర్యాల, ఇది ఎగ్జిట్ 12 బొంగుళూరు. ఇక్కడ ఉన్న ఏ ఎగ్జిట్ దగ్గర నుంచి అయినా గ్లెంట్రీ ఫార్మా కౌంటీ దగ్గరికి సుమారుగా 30 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు మనం. ఈ శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇక్కడ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి 30 మినిట్స్ లో గ్లెంట్రీ ఫార్మా కౌంటీ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా కొన్ని హైలైట్స్ చూస్తే ఈ ఎగ్జిట్ 14 నుంచి 5 to 10 మినిట్స్ లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. ఎగ్జిట్ 13 కి 12 కి మధ్యలో ఆదిపట్ల ఉంటుంది. ఇక్కడ టీసీఎస్ ఆదిపట్ల ఉంది. ఇక్కడ ఏరోస్పేస్ సెజ్ ఉంది. రావిర్యాల్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇవి గ్లెంట్రీ ఫార్మా కౌంటీకి దగ్గరలో ఉన్న మేజర్ లొకేషన్ హైలైట్స్. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి.